హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. తెలుగు సినిమా హీరోలే కాదు, తమిళ, కన్నడ, హిందీ అలా భారతదేశం మొత్తంలో హీరోలుగా ఉండి రాజకీయ నాయకులైన వాళ్ళు చాలా మంది. అంతెందుకు, ప్రపంచవ్యాప్తంలో ముఖ్యంగా అగ్రదేశమైన అమెరికాలోనే రొనాల్డ్ రేగన్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. అలా ఆ పరంపర ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ప్రస్తుతం మరి కొత్త హీరోలు రాజకీయాలకు వస్తూనే ఉన్నారు. సక్సెస్ అయ్యే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, ఫెయిల్ అయ్యే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. మరి సక్సెస్ కు ఫెయిల్యూర్ కి మధ్యలో మరికొత్త ప్రారంభాన్ని ఇస్తున్నటువంటి విజయ్ కూడా ఈ మధ్య లేటెస్ట్ గా రాజకీయాల్లోకి వచ్చాడు. దురదృష్టం ఏమంటే ఆయన మొన్న ఒక మీటింగ్ జరిపాడు. ఆ మీటింగ్ లో దాదాపు 38 మంది చనిపోవడంతో విజయ్ రాజకీయ భవిష్యత్తు, విజయ రాజకీయ శైలి, విజయ అదృష్ట దురదృష్టాల మీద విపరీతమైనటువంటి వైరల్ అయ్యే మ్యాటర్లు డిస్కషన్ లో ఉన్నాయి. బహుశా ఇది రాజకీయ కుట్ర లేకపోతే కాకతీయంగా జరిగిందా, ఏ విధంగా జరుగుంటుంది అనే క్రమంలో ఆ సంఘటన గురించి పలు రకాలుగా పలువురు విశ్లేషిస్తున్నారు. ఇంతకు విజయ్ అసలు ఎవరు? కేవలం సినిమా హీరో. మరి అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అతను ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అని ఒకసారి కానీ మనం పరిశీలించుకుంటే, తండ్రి మాదిగ, తల్లి బ్రాహ్మణ. విజయ పూర్వీకులది చిత్తూరు జిల్లా మద్రాస్ ప్రెసిడెన్సీ టైం కార్మికుడిగా తన తాత కన్యాకుమారికి వలస వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. తదనంతరం తండ్రి చంద్రశేఖర్ గారు చెన్నైలో చదువుకుంటూ సినిమాలపై మక్కువతో స్క్రిప్ట్ రైటర్ గా సినీ జీవితం ప్రారంభించి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న కులభావంతో చంద్రశేఖర్ గారిని తొక్కేసి ఆయన సినిమాలను ఆడనివ్వకుండా చేసి చివరికి అప్పుల పాలు అయ్యేలా చేశారు. మళ్ళీ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా వెనక్కి వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చి ఆర్థికంగా కొంత నిలదొక్కున్న తర్వాత కొన్ని సినిమాలకు డైరెక్షన్ నిర్మాతగాను వ్యవహరిస్తాడు. విజయ్ని సినిమాల్లోకి తీసుకొచ్చిన తర్వాత విజయ్ని చూసి నవ్వారు. వీడి హీరో ఏంట్రా అని అవమానించారు. విజయ్ మొదట్లో పట్టించుకోకపోయినా నిదానంగా విజయ్ సినిమాలో ఆడటంతో చిన్నగా విజయ్ ఫోకస్ అయ్యాడు.